సరే, వృద్ధాప్యం. ఈ టాపిక్ గురించి మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేద్దాం రండి. 2050 నాటికి 60 ఏళ్లు దాటిన వాళ్ల జనాభా ఏకంగా 210 కోట్లకు చేరుకోబోతోంది. ఈ మార్పు కేవలం సంఖ్యలకు సంబంధించింది కాదు, అసలు వయసు పెరగడమంటే ఏంటో మనం పునరాలోచించాల్సిందే. అసలు ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలంటే మన శరీరం లోపలికి, మన కణాల్లోకి వెళ్ళి చూడాలి. ప్రతి కణం లోపల ఒక టైమర్ నడుస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్నే సెల్యులార్ సెనెసెన్స్ అంటారు. మన క్రోమోజోమ్లకి టెలోమియర్స్ అనే ప్రొటెక్టివ్ క్యాప్స్ ఉంటాయి. ఇవి మన డిఎన్ఏకి రక్షణ కవచంలా పనిచేస్తాయి. కణం విడిపోయిన ప్రతిసారీ ఈ క్యాప్స్ కొంచెం చిన్నగా అవుతాయి. ఇదే వాటి లైఫ్ స్పాన్ని నిర్ణయిస్తుంది. ఇదంతా మన కంట్రోల్లో లేనట్టు అనిపించొచ్చు, కానీ ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. ఎపిజెనెటిక్స్. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెస్. డిఎన్ఏని మార్చకుండానే ఏ జీన్స్ యాక్టివ్గా ఉండాలో కంట్రోల్ చేస్తోంది. మన డిఎన్ఏ ఒక పెద్ద వంటల లైబ్రరీ అనుకుంటే, ఎపిజెనెటిక్స్ ఆ లైబ్రరీ నుండి ఏ వంటకం చేయాలో సెలెక్ట్ చేసే చెఫ్ అన్నమాట. మన లైఫ్ స్టైల్ ఎంపికలే ఆ చెఫ్కి డైరెక్షన్స్ ఇస్తాయి. ఉదాహరణకి ఎక్సర్సైజ్. అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. రెసిస్టెన్స్ ట్రైనింగ్ మైక్ అనే ఒక మాస్టర్ స్విచ్ను యాక్టివేట్ చేస్తుంది. ఇది రిపేర్ ఫంక్షన్స్ను ఆన్ చేస్తుంది. అంటే సరైన పనులు చేస్తే మన బయాలజీని మనమే ప్రభావితం చేయొచ్చనమాట. ఎంత అద్భుతం గదా! అందుకే వృద్ధాప్యం అనేది రాసిపెట్టి ఉన్న తలరాత కాదు, దాన్ని మనం మార్చగలం. మరి మన భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవడానికి ఈరోజు ఏం చేద్దాం ఆలోచించండి. హ్యూమన్ మెషిన్ ల్యాబ్కు స్వాగతం.